హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ శివప్రసాద్ తాళ్ళపల్లి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్ అయితే నేను అనంతపురంలోని జీఎస్ నగర్లో అయితే ఉన్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో వచ్చేసి ఏంటంటే లక్కీస్ బంజారా అని చెప్పేసి మనకు ఒక హోటల్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా తక్కువ రేటుకే ఎగ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, అలాగే నాన్ వెజ్ టిఫిన్స్ కూడా వీళ్ళు అందిస్తున్నారు. సో ఇవన్నీ వీడియోస్ మీకు ఎలా కట్టినట్టు చూపించడానికి ఇక్కడైతే కనుక మనం వీడియో స్టార్ట్ చేయబోతున్నాం. లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ నౌ. సో ముఖ్యంగా ఏంటంటే మన ఛానల్లో ఏదైనా ఇలాంటివి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ మీకోసం వస్తూ ఉంటాయి. ఎవరైనా సరే ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకో విషయం చెప్పాలి, ఈ రోజే నైట్ 12కి కరెక్ట్గా మన ఛానల్ 30K సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్. సో లోపలికి వెళ్దాం, లెట్స్ గో. ఓకే గైస్, ఇందాకైతే అన్నోళ్ళు ఇక్కడ బిర్యానీ టేస్ట్ చేశారంట. ఒకసారి అడుగుదాం రివ్యూ ఎలా ఉందనేది. అన్న చెప్పన్నా, మీ పేరు ఏం పేరన్నా? నా పేరు నరేష్ అండి. ఓకే, అదే మీ వీడియోస్ చూసి ఇక్కడ బిర్యానీ తినడానికి వచ్చాము. షార్ట్ వీడియో పెట్టాను ఫస్ట్ మనమే. అవునవును, మీది స్టార్టింగ్ చూసి ఈ రోజు వచ్చాము ఇక్కడికి. బిర్యానీ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్ వచ్చినట్టున్నారు మొత్తం అంతా. ఈ అబ్బాయి చెప్పింది. ఓకే, బాగుంది, సూపర్ బిర్యానీ బాగుంది. కాస్ట్ కూడా చాలా తక్కువ. అవునవును, యాక్చువల్లీ 100-150 పెట్టినా కూడా తినొచ్చు బిర్యానీ. అంతేనండి, సూపర్. ఓకే, మీకు ఏది నచ్చింది బాగా దీంట్లో? ప్రెజెంట్ అయితే చికెన్ బిర్యానీ ఉంది. ఎగ్ బిర్యానీ ఈ రోజు అయిపోయిందని చెప్పాడు, కానీ మార్నింగ్ టైం టిఫిన్ సెక్షన్ కూడా నాన్ వెజ్ ఉంటుందని చెప్పాడు. నెక్స్ట్ డే అట్లా ట్రై చేస్తాం. ఓకే బ్రో, థ్యాంక్ యూ. బాయ్. సో వీళ్ళు కూడా మన షార్ట్ వీడియో చూసి వచ్చారంట. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఫ్రెండ్స్, అడ్రస్ వచ్చేసి కరెక్ట్గా చెప్పాలంటే మనకు జిఎస్ నగర్లో మోర్ ఉంటుంది కదా, మోర్ దగ్గర నుంచి లేదా ఎస్వి డిగ్రీ కాలేజ్ నుంచి ఇట్లా స్ట్రైట్గా మనము విద్యుత్ నగర్కి వెళ్ళే రోడ్లోనే మనకి ఒక టర్నింగ్ వస్తుంది అనమాట. టర్నింగ్ పక్కనే ఉంటుంది లక్కీస్ బంజారా అని ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక చూడొచ్చు మీరు, ఎగ్ బిర్యానీ 39 రూపీస్. అండ్ ఇక్కడ ఏంటంటే మెయిన్ హోమ్ డెలివరీ అవైలబుల్ ఉందన్నమాట. మీరు కాల్ చేయొచ్చు 8074198650 630-222-3845 అనేసి. అండ్ నాన్ వెజ్ టిఫిన్స్ కూడా ఉంటాయి స్టార్టింగ్ ఫ్రమ్ 59 రూపీస్. అండ్ ఇక్కడ చికెన్ బిర్యానీ ఉంటుంది చూడొచ్చు మీరు. చికెన్ బిర్యానీ వచ్చేసి 79 రూపీస్. సో చాలా సింపుల్గా అయితే ఇది అంతా కూడా ఉందన్నమాట బ్యాంబోస్తో. సో ఇంకా వీళ్ళు ఫ్యూచర్లో కూడా ఇంకా డెవలప్ చేస్తారు చాలా వరకు. సో లోపలికి వెళ్దాం. ఓకే గాయస్, లోపలికి అయితే ఎంటర్ అయ్యామన్నమాట. ఇక్కడైతే బ్రదర్ ఉన్నారు. హాయ్ బ్రో, మీ పేరు? రవి. ఓకే బ్రో, ఇది స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను ఉన్నాను ఇక్కడ పక్కనే. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే కనుక ఆంబియన్స్ కూడా చాలా బాగుంది. సో ఇంకోటి ఏంటంటే 39-79 అనేది చాలా తక్కువ రేటు బ్రో అనంతపూర్లో. ఇది కూడా మనకి సిటీలో ఉన్న వాళ్ళకి బాగా యూస్ఫుల్ అనమాట. ఇది తక్కువ రేట్లోనే వస్తుంది బిర్యానీ. సో అంతా కూడా మనకి కౌంటర్ అనమాట. సో కూర్చొని ఉంటారు ఇక్కడ బ్రదర్స్. ఓకే బ్రో, వస్తాను. సో ఇక్కడ చూస్తే కనుక మనకి డైనింగ్ అనమాట. సో ఎంత కూడా డైనింగ్ ఏరియా అనమాట. 1 2 3 4 అంటే 4 టేబుల్స్ ఉన్నాయి. ఒక్కొక్క టేబుల్కి 4 చైర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇంకా ఇక్కడ మనం గమనిస్తే కనుక మెయిన్ వచ్చేసి ఏంటంటే మండీ స్టైల్లో. సో ఇక్కడ కూర్చొని తినడానికి కొద్దిగా వీళ్ళు బాగా అంతా కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో ఏదైనా మనం ఫుడ్ ఆర్డర్ ఇచ్చినా కూడా ఇక్కడే కూర్చోవచ్చు. ఇక్కడ ఒకరు ముగ్గురు, అక్కడ ఒక నలుగురు. సో నలుగురు కూర్చొని తినొచ్చు అనమాట. సో ఇలా ఉంటుంది ఇక్కడ అంబియన్స్ అంతా కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే అనంతపురంలో మనకి తక్కువ రేట్లో ఏది వచ్చినా కూడా, అంటే ఫుడ్ ఐటమ్స్ ఏది వచ్చినా కూడా నేను చేస్తూ ఉంటాను. సో గైస్ ప్లీజ్ మీరు అయితే సపోర్ట్ చేయండి. అండ్ అయితే కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, ఇక్కడ లోపల ఇలా ఉంటుంది. అరే హాయ్ బ్రో. హాయ్ బ్రో, నీ పేరు? రాజేష్ బ్రో. రాజేశా? అవును బ్రో. ఇక్కడ ఏది రాను ఇందాక? బ్రో ఇందాక 2 times వచ్చాను బ్రో ఆల్రెడీ. ఓకే, అంటే ఏం తిన్నారు ఇక్కడ? ఇక్కడ చికెన్ బిర్యానీ బ్రో. చికెన్ బిర్యానీ తిన్నారా? అవును, బిర్యానీ కూడా. నేను ఫ్రెండ్స్ వచ్చాం బ్రో ఇందాక. మామూలుగా ఎప్పుడన్నా రావాలన్నా ఇక్కడ వచ్చి తినేసి వెళ్తాం బ్రో. అవును బ్రో, ఇక్కడ రీసెంట్గా ఓపెన్ చేశారు మళ్ళా. అవునులేండి బ్రో. ఇక్కడ మాకు ఇక్కడ అన్ని కాలేజ్ కు ఇక్కడ రూమ్ కు అంతా కంఫర్ట్ బ్రో. మధ్యలో మామూలుగా ఫ్రెండ్స్ ఎప్పుడైనా రావాలన్నా ఇక్కడికి వచ్చి కూర్చోడానికి తినడానికి బాగా కంఫర్ట్ గా ఉంది బ్రో. ఎస్వి డిగ్రీ కాలేజ్ బ్రో. కాలేజ్ దగ్గర ఇక్కడ రూమ్ దగ్గరే బ్రో నాది. అవును బ్రదర్. ఓకే బ్రో. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ కూర్చోడానికి కూడా బాగుంది స్పేసియస్ గా. అండ్ ఇక్కడ కూడా క్యాబిన్ లో చూస్తే కనుక ఇద్దరు తింటున్నారు. హాయ్ బ్రో, మీ పేరు? ఉదయ్ బ్రో. ఉదయ్ బ్రో, ఏం ఆర్డర్ చేశారు బ్రో? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ. ఒకరేమో క్యారీలో తింటున్నారు, ఎవరేమో ఇట్లా తింటారు. ఏమది? మామూలుగా పైన వచ్చినాము, అయితే క్యారీ కట్టుకోలేదు. ఓకే ఓకే, ఇప్పుడు ఏం తింటున్నారు బ్రో మీరు? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ టేస్ట్ బాగుంది. సూపర్ సూపర్. ఓకే ఓకే, అతను అలా నిన్న తిన్నాడు. మండే అనేసి చికెన్ బిర్యానీ తినలేదు అందుకని. ఓకే, మండే అంటే తినాలనుకుంటాం. కరెక్ట్. ఓకే ఓకే.
టేస్ట్ అయితే మీరేమంటారు బ్రో ఇక్కడ మనకి తక్కువ రేటుకి వస్తుంది కదా ఈ కాస్ట్ కి అయితే చికెన్ బిర్యానీ రావడం అయితే టౌన్ లోనే అందరికి దగ్గరగా ఉన్నట్టుంటది అట్ ద సేమ్ టైం వచ్చి తినిపోవచ్చు బాగా నీట్ గా. మేమైతే ఇప్పటి నుంచి అనుకోవడం అయితే బాగా టేస్ట్ అయితే నిన్ను నేను తినబోయాను ఈ రోజు ఆయన దొరకొచ్చాను. అవునా? ఓకే ఓకే సూపర్ ఉంది, బాగుంది. ఓకే బ్రో, ఉంటాం మరి అయితే. థ్యాంక్ యూ. ఓకే గాయ్స్, ఇక్కడ చూస్తే కనుక డిఫరెంట్గా ఉంది చూడండి. డ్రమ్ములో ఇట్లా చేశారనమాట. సో వాటర్ కూడా ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి వస్తాయి పైప్లోంచి. సో ఇక్కడే మనం హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. ఇక్కడైతే కనుక సంతూర్ మనకి హ్యాండ్ వాష్ కూడా పెట్టారనమాట. సో నైస్, ఇక్కడ కూడా ఉంది. హాయ్ బ్రో. హాయ్, బాగున్నారా? బాగున్నారా? మీ పేరు? పురుషోత్తం నాయకుడు. సో అన్న పేరు అయితే పురుషోత్తం అనమాట. ఆల్రెడీ మనకు స్టార్టింగ్లో అప్రోచ్ అయ్యారు. సో ఇక్కడ ఇటు పెట్టిన తర్వాత కూడా మనం ఒకసారి కలిసాం ఫస్ట్లోనే, స్టార్టింగ్లోనే. అదే వాళ్ళు షార్ట్ వీడియో కూడా చూసారన్న. చూసాను ఆ రోజు వచ్చారు మీరు తీసుకొని. ఎందుకంటే టైం లేదనమాట, బ్రదర్ వాళ్ళు చాలా చాలా బిజీ అయిపోయారు. అందులో నేను కూడా కొంచెం టైట్గా ఉండడం వల్ల నేను బయటకు వెళ్ళింది. సో అందులో బాగానే గాయస్ ఇక్కడ అయితే కనుక వీళ్ళు ఇది వచ్చేసి గాయస్ 17 రూపీస్ అనమాట చికెన్ బిర్యానీ మీద ఆర్డర్ చేసాము. సో సరే మా టేస్ట్ అయితే చెప్తాను. ఆల్రెడీ తిన్నాను అనమాట ఇక్కడ నేను, అది కూడా మీరు షార్ట్ వీడియో చూశారు. సో అందులో బాగానే ఇప్పుడు బ్రదర్ కూడా ఉన్నారు మనతో పాటు. ఇంకేం బ్రదర్ చెప్పాలి, ఎలా ఉంది ఏం కదా చెప్తే. బిజినెస్ అయితే బాగుందన్న. అందరు నాకు తెలిసి అందరు రెగ్యులర్ కస్టమర్స్. రెగ్యులరేనా? అందరు మాక్సిమం రెగ్యులరే వస్తున్నారు. ఒకసారి బయట వాళ్ళు కానీ విజిట్ చేస్తే బాగుంటుంది. అవును, ఎందుకంటే ఇప్పుడు మనకి సాయినగర్లో, అది కూడా సాయినగర్ నుంచి జిఎస్ నగర్ నుంచి విజయ్ నగర్కి వెళ్ళే రూట్ ఇది. సో ఫ్లోటింగ్ ఏరియా అనమాట. కాలేజ్ పిల్లలు మాక్సిమం స్టూడెంట్స్ కోసమే పెట్టినట్టుంది. మాకైతే అందరు స్టూడెంట్సే వస్తున్నారు. అవును, స్టూడెంట్స్ దగ్గర బ్రో ఇది. అవును. సో ఇంకోటి ఏంటంటే మనకి ఈ రేట్లో మనకు చాలా రేర్ అనమాట. అది టౌన్లో ఉండడం అనేది ఇదే ఇక్కడ ఉండేది. సో ఒకసారి టేస్ట్ చెప్తాను. అదిరిపోయింది కాదు ఆ రేటుకు, ఇచ్చిన క్వాలిటీకి అసలు సంబంధమే లేదు, అంత బాగుంది. నిజంగా చాలా రేర్ అనమాట ఇలాంటి తక్కువ రేట్లో మనకు దొరికేది అనంతపురంలో. సో మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. అప్పుడైతే మీరు చెఫ్గా ఎన్ని రోజులు పనిచేశారు? నేను చెఫ్గా దాదాపు 6 months వరకు వర్క్ చేశాను. సో తర్వాత ఓన్గా పెట్టుకుందామని చెప్పేసి ఓన్గా ఆలోచించారు. మంచిదే బ్రదర్. ఇప్పుడు వచ్చేసి ఓనర్ కమ్ చెఫ్ ఇక్కడే ఉంటారా మీరు? ఓనర్ కమ్ చెఫ్. ఓనర్ కమ్ చెఫ్, అది కూడా ఆల్మోస్ట్ ప్రైస్ తక్కువ పెట్టడానికి కానీ వర్క్ మొత్తం మేమే చేసుకుంటాం అనమాట. ప్రతి వర్క్ మేమే చేసుకుంటాం. అదే సో లేబర్ చార్జెస్ అవన్నీ మాకు కలిసి వస్తాయి. సో అది కూడా మంచి క్వాలిటీనే బ్రదర్, మంచిదే. చాలా రేర్ గా చూడడం అంటే ఓనర్ కమ్ చెఫ్ ఉండేది చాలా తక్కువ. అయినా ఓనర్గా ఉండాలి, మన చెఫ్గా కూడా అన్ని వర్క్ చేసుకోవాలంటే ఇది టఫే. అయితే మీకు డైలీ ఛాలెంజ్. అందులో ఛాలెంజ్ ఇంకా కస్టమర్స్ రెడీగా ఉంటారు, ఇక్కడ మెయింటైన్ చేయలేకపోతున్నాం. అంటే ఇప్పుడు ఒక ప్లేట్కి అంటే ఎన్ని ముక్కలు వస్తాయి ఇప్పుడు యాక్చువల్గా? అంటే మన వాళ్ళు డౌట్ ఉంటాయి కదా. పీసెస్ అనేం లేదు, 120 grams ఇస్తాం మ్యాక్స్. ఓకే. చికెన్ అయితే 120 grams ఇస్తాం. 2 pieces వస్తుంది. లెగ్ పీస్ అయితే ఒకటి పెద్దది వస్తుంది, నార్మల్ అయితే 2 pieces వస్తుంది. ఓకే, సైజ్ ఉంటుంది. ఓకే సైజ్ బట్టి మన గ్రామ్స్ ఇట్లా మాక్సిమం వాళ్ళకి గ్రామ్స్ ప్రకారమే చెప్తాం అన్నమాట. చికెన్ వాళ్ళకి ముఖ్యంగా రైస్ కూడా బ్రో, ఇది మనకి బాస్మతి రైస్, టోటల్ బాస్మతి రైస్, మిక్స్ ఏమి ఉండదు, టోటల్ బాస్మతి రైస్. అది కనిపిస్తుంది బ్రో ఇక్కడ, వాళ్ళు చూశారు ఇందాక వాళ్ళు కూడా. ఇంకా కూడా స్పైసీగా నెయ్యి వేస్తాము, గోడంబి బాగానే ఇస్తున్నాము. అది వేసి ఎక్కడ ఇవ్వరు అనుకుంటా ఇంకా ఈ కాస్ట్కి ఈ క్వాలిటీ. అవునా బ్రో, ఇది కూడా స్పైసీగా ఉంది. మ్యాక్సిమం హైదరాబాదే అనుకుంటా, ఇప్పుడు మన అనంతపురంలో కానీ వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే ఈ గ్రేవీ కూడా బాగా నచ్చింది కదా నాకు. చికెన్ షేర్ అంటే ఇంట్లో తిన్న ఫీలింగ్ అనేది ఇది కలిగిస్తుంది గ్రేవీ. ఇది మామూలు హోటల్ ఫీలింగ్ వస్తుంది, అది వేసుకున్న తర్వాత ఇంట్లో తిన్న ఫీలింగ్ వస్తుంది. సో ఎందుకంటే మనకి ఇంకా కొంచెం రైస్ తినాలంటే మనకి గ్రేవీ కూడా అవసరం అవుతుంది. సో అది కూడా బాగుంది రైస్, తక్కువ రేట్లోనే క్వాలిటీ అండ్ క్వాంటిటీ అయితే ఇస్తున్నారు వీళ్ళు. ఇంకేమైనా చెప్తారా మన పీపుల్కి అంటే విజిట్ చేయడానికి కావచ్చు? ఒకసారి విజిట్ చేస్తే వాళ్ళు గ్యారంటీగా వదలరు నాకు తెలిసి. సో ఆల్మోస్ట్ వస్తూనే ఉంటారు, ఒకసారి విజిట్ చేస్తే మాకు కూడా బాగుంటుందని. ఓకే, వస్తారన్న, ఎందుకంటే ఇది చాలా దగ్గర టౌన్లోనే ఉంది కదా, ఖచ్చితంగా వస్తారు. మన సండే వచ్చాను నేను ఇటు రూట్లో వెళ్ళాను, ఫుల్ బిజీగా ఉన్నారు, మధ్యాహ్నం టైంలో వేసాను. సో హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే మన అనంతపురం పీపుల్ కూడా సెలక్షన్ కూడా బాగుంటుంది అనమాట. చూసింగ్ ఎలా ఉంటుంది అంటే చీప్ అండ్ బెస్ట్లోనే ఒక బెస్ట్ కావాలనుకుంటారు. సో ఆ బెస్ట్ హోటల్ కూడా అయితే ఇక్కడ ఇస్తున్నారు అనమాట వీళ్ళు, అది మాత్రం 100%, దాంట్లో మాత్రం నో డౌట్. ఏం కాదు అంటే మీరు ఎంతమంది నా టీం ఇక్కడ మేమిద్దరం పార్ట్నర్స్. మా ఫ్రెండ్ రవి సారీ మాట్లాడించారు, స్టార్టింగ్ మాట్లాడు, అతను మా పార్ట్నర్, క్లాస్మేట్. 10 years అయింది మేమిద్దరం కలిసి. అవునవును, 10 years నుంచి ఫ్రెండ్స్తో పాటు. ఇంకా ఇతను హైదరాబాద్లో ఉండేవాడు. నేను ఇలా ప్లాన్ ఉంది ఏమన్నా చూద్దామా అంటే ఇంకా ఒక మాటకే సరే అని చెప్పేసి
తొందర అయిపోయింది మొత్తం వర్క్ అయితే. అంతేలే బ్రో, అంటే బయట మనకు కొత్తలతో కలిసి చేయకుండా ఫ్రెండ్సే ఇల్లు ముందుకు వెళ్ళారనమాట. చాలా మంచి పని చేశారు మీరైతే. సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ బ్రదర్ మీ ఇద్దరికి. మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా రేర్ అనమాట ఫ్రెండ్స్ అందరు కలిసి వర్క్ చేసుకోవడం అనంతపురంలో. ఎందుకంటే ఎవరు పర్సనల్ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు బ్రో ఈ కాలం, కానీ ఫ్రెండ్స్ ఒకరినొకరు నమ్ముకొని, సో అది కూడా చెఫ్ కమ్ ఓనర్స్గా ఉంటున్నారు. మెయింటైన్ మొత్తం అతనే చేసుకుంటా, నేను చెఫ్ ఉంటా. అవును, ఇక్కడ కౌంటర్ మెయింటెనెన్స్ మొత్తం అతనిగా ఉంటుంది. నైస్ బ్రదర్, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. కస్టమర్ రియాక్షన్ ఎలా ఉందన్న ఇక్కడికి వచ్చిన తర్వాత? అంటే ఆల్మోస్ట్ మేము అడగకపోయినా ఇదే క్వాలిటీ మెయింటైన్ చేయండి, మీరైతే సక్సెస్ గ్యారంటీ అవుతారు, చాలా బాగుంది, ఇంకా మీరు ఇక్కడ ఉన్నారు, ఇది సరిపోదు మీకు అనే ఫీలింగ్ ఇస్తున్నారు మొత్తం. ఓకే మాక్సిమం ఇంకా అందరూ అయితే పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారన్నమాట. ఓకే, మంచిదే కదన్న, ఎందుకంటే మన టేస్ట్ అట్టుంది. సో ఎవరైనా సరే అన్న వచ్చే వాళ్ళు ఎట్లుంటారంటే మెయిన్ టేస్ట్ అన్న, టేస్ట్ తర్వాత వచ్చేసి క్వాలిటీ క్వాంటిటీ, ఈ 3 వర్కౌట్ అయితే పీపుల్ కూడా వస్తూనే ఉంటారు అన్నమాట. ఎందుకంటే ఇంకోటి ఉంది అనంతపురంలో, ఒక నెలకు ముందు తిన్న తర్వాత ఒక నెల తర్వాత వచ్చారనుకో మళ్ళీ అదే టేస్ట్ ఉందంటే అది 100% సక్సెస్ అండి. సక్సెస్ అవునా కదా? మా సక్సెస్ మేము చూసేసాం ఆల్రెడీ, అంటే రెగ్యులర్గా వస్తున్నారు కస్టమర్స్, సో అదే నాకు సక్సెస్ మాదిరిగా అనిపిస్తుంది. అంతే బ్రదర్, క్వాలిటీ చేంజ్ కాదు, ఇంకా మేము ఈ హోటల్ ఉన్నంత వరకు సేమ్ క్వాలిటీ సేమ్ క్వాంటిటీ సేమ్ ప్రైస్ ఉంటుంది. వీళ్ళు ఇప్పుడు ఫస్ట్ లో మాత్రం ఈ క్వాలిటీ ఇచ్చి తర్వాత చేంజ్ చేస్తారనేది అలాంటి అపోహాలు ఏం పెట్టుకోకూడదు. ఓకే సేమ్ క్వాలిటీ ఉంటుంది, సేమ్ ప్రైస్ సేమ్ ఉంటుంది. టిఫిన్ సెక్షన్ అన్నారు, అది ఎట్లా మరి? అది ఇంకా ఇది సెట్ కాలేదు సరిగ్గా, ఇది అయిపోయిన తర్వాత 1 week లో గ్యారంటీగా మాక్సిమం. మార్నింగ్ టిఫిన్ కి సరిపోతుంది అన్నారు. అంటే ఇప్పుడు దోశ కమ్ చికెన్ అది బాగుంటుంది కాంబినేషన్. నాకు తెలిసి అనంతపురంలో రేర్ అనుకుంటా. ఇప్పుడు మేము స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, అది అవుతుంది ఒక 1 week 10 days లోనే రెడీ అవుతుంది గ్యారంటీ. ఓకే సూపర్. సో మీ ఆలోచన అయితే బాగుంది, ఇప్పుడు జనాలకు కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది ముఖ్యంగా. కస్టమర్స్ కానీ ఇంకా టిఫిన్స్ ఎప్పుడు స్టార్ట్ అని మాకు ప్రెజర్ చేస్తున్నారు. అవునా? తొందరగా టిఫిన్ స్టార్ట్ చేయమని చెప్పేసి మార్నింగే వచ్చేస్తున్నారు అందరు కస్టమర్స్. ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏమొచ్చింది, లైక్ కస్టమర్ దగ్గర నుంచి కావచ్చు? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే చాలా వచ్చాయి అన్న. అంటే ఇప్పుడు జెంట్స్ వస్తుంటారు, లేడీస్ వస్తుంటారు. సో ఈ జెంట్స్ నుంచి ఎలాంటి మంచి కాంప్లిమెంట్ వచ్చింది, లేడీస్ నుంచి ఎలాంటి కాంప్లిమెంట్ వచ్చింది? ఒకసారి అయితే డైరెక్ట్ గా మనం పార్ట్నర్షిప్ ఇంకో స్టార్ట్ చేద్దామని చెప్పారు, ఇదే క్వాలిటీతో. ఆల్రెడీ మాది ఓన్ ప్లేస్ ఉంది, స్టార్ట్ చేద్దామంటే నేను ఇస్తాను మీకు ప్లేస్ అని చెప్పేసి ఇంకా ఆయన ధైర్యంగా చెప్పాడు అనమాట. అంత బాగుంది, ఇంకా నాకు ఇంట్లో కానీ తినబుద్ధి కాబట్టి వీటికి వస్తున్న రోజు అని చెప్పాడు. అదే మంచిది. ఓకే, లేడీస్ నుంచి ఏమన్నా? లేడీస్ వాళ్ళు అయితే ఇంకా కేరళ లేడీస్ ఉన్నారు ఇక్కడ మెడికల్ కాలేజ్ లో, వాళ్ళైతే డైలీ విజిటర్స్, ఇంకా దాదాపు ఒక 15 members దాకా ఈవినింగ్ వస్తారు డైలీ విజిటర్స్. మెడికల్ కాలేజ్ పక్కనే మనకు ఉండేది. అవును, వాళ్ళైతే డైలీ విజిట్ చేస్తారు. ఇక బయట చూసారంట మా మొత్తం వాళ్ళు, ఎగ్ రైస్ కానీ 60 rupees ఉంది, ఇక్కడ బిర్యానీనే 79 వస్తుందని ఇంకా డైలీ వస్తున్నారు వాళ్ళు. అవును, చాలా మంచిది ఇట్లా చేయడం కూడా. సో ఇంకా మీరు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఈ హోటల్ అయితే హోటల్ అని చెప్పకూడదు, ఒక మినీ రెస్టారెంట్ మాదిరి ఉంటుంది. అవును, కరెక్ట్. లోపలికి వస్తే ఒక రెస్టారెంట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. అవును, ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరు విజిట్ చేసే విధంగా ఉంది. ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి చాలా హ్యాపీగా తినేసి వెళ్ళొచ్చని. బర్త్డే పార్టీస్ ఉంటాయి, సో వాళ్ళు వచ్చి ఫ్రీగా ఇదంతా కూడా బర్త్డే పార్టీస్ ఉంటాయి. ఎవరైనా ఇంకా ఏమన్నా మ్యారేజ్ కి ఇలాంటి ఫుడ్ కావాలంటే ఆర్డర్ల పైన కానీ చేసేస్తాం. ఓకే, అది కూడా ఉంది. హోమ్ డెలివరీ ఉంటుంది, క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది, అబోవ్ 500. ఓకే. సో గైస్, ఇక్కడ మీకు టేస్ట్ నచ్చితే కనుక మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా, లేదంటే ఇంకా మీరు ఏదైనా ఇంటి దగ్గరికి ఏదైనా మీకు కావాలంటే కనుక ఫుడ్ వీళ్ళు అంతా కూడా సర్వీస్ చేస్తారు. సో మీరు ఆర్డర్ చేయడం ఆలస్యం. ఇంకా ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫుడ్ డెలివరీ ఉంది, అది కూడా 500 అబోవ్ మనం కానీ బిల్ చేస్తే. సో తప్పకుండా అయితే కనుక వీళ్ళు మీ ఇంటి దగ్గరికి వస్తారనమాట. క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది, ఇది కూడా క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది. మీరు ఆన్లైన్లో అంత ఎక్స్పెక్ట్ చేయకండి. సో వీళ్ళు క్యాష్ ఆన్ డెలివరీ అంటున్నారంటే అర్థం చేసుకోండి ఎంత జెన్యూన్గా ఉన్నారనేది. సో నేనైతే 100% రికమెండ్ చేస్తాను మన అనంతపూర్ పీపుల్కి. ఇది ఒక బెస్ట్ హోటల్ అనమాట, అది కూడా చీప్ అండ్ బెస్ట్. మనకి ప్రైస్ కావచ్చు, క్వాలిటీ అండ్ క్వాంటిటీ కావచ్చు. సో ఇది నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది గైస్. మీరేమంటారు కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ బ్రో, చాలా మంచి ఫుడ్ అయితే పెట్టారనమాట. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. మీరు అనంతపూర్లోనే ఇప్పుడు మనకి సాయినగర్ నుంచి ఎస్వి డిగ్రీ కాలేజ్ ఉంది కదా, అక్కడికి వచ్చేసి ఇంకా కొద్దిగా ముందుకు వస్తే విద్యానగర్ సర్కిల్లోనే ఫస్ట్ ఒక టర్నింగ్ వస్తుంది అనమాట. ఆ టర్నింగ్లోనే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట లక్కీస్ బంజారా అని. సో తప్పకుండా విజిట్ చేయండి. మనకు రీజనబుల్ ప్రైజెస్లోనే ఎగ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఉంటుంది. అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు, అంటే అది కూడా నాన్ వెజ్ అనమాట. సో మీరు విజిట్ చేయాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఐ హోప్ గైస్
వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ శివప్రసాద్ తాళ్ళపల్లి సైనింగ్ అవుట్. సీ యూ ద నెక్స్ట్. బై బాయ్.